అందరికీ నమస్కారం. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళలకు అనేక పోటీలనేవి నిర్వహించడం జరిగింది. ఈ మహిళా పోటీల్లోని రంగోలీ కాంపిటీషన్, 1 మినిట్ గేమ్, నెక్స్ట్ డాన్సింగ్, సింగింగ్ అనేక కార్యక్రమాలనేవి చేపట్టడం జరిగింది. అయితే మహిళలను ఉద్దేశించి ఇటువంటి కార్యక్రమాలనేవి చక్కగా నిర్వహించినందుకు రమాదేవి గారికి చాలా థ్యాంక్స్. అందులో భాగంగా నాకు రంగోలీ కాంపిటీషన్ అండ్ ఇటువంటి గేమ్స్లోని నాకు ప్రథమ బహుమతి అనేది రావడం జరిగింది. అయితే అందరూ అభివృద్ధి చెందాలి, అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం వారు చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అదే అందులో కూడా పిల్లలకు మంచిగా అన్ని విషయాల్లోని వాళ్ళు ప్రోత్సహించడానికి, చదవడానికి, లేకపోతే వాళ్ళు సెల్ఫ్గా వచ్చి ఏమైనా చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్తోని డాన్సింగ్ కానీ, పెయింటింగ్ కానీ అన్ని కార్యక్రమాలు అనేవి వీళ్ళకి చక్కగా నేర్పిస్తున్నారు. దానికి చాలా అంటే అందరూ కూడా బయటికి వెళ్ళి నేర్పించాలంటే చాలా అమౌంట్ అనేది పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అది కానీ ఎటువంటి అమౌంట్ లేకుండా చక్కగా పిల్లలందరికీ కూడా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అందరూ ఇక్కడ వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఈ గ్రంథాలయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా చాలా వరకు కూడా మంచి బుక్స్ ఉన్నాయి. అందరూ కూడా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఠాగూర్ గ్రంథాలయం అంటే మరి భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి గ్రంథాలయం ఇది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మెయిన్ గ్రంథాలయం విజయవాడ ఠాగూర్ లైబ్రరీ. మరి ఈ గ్రంథాలయాల యొక్క వారోత్సవాలు 57వ వారోత్సవాల సందర్భంగా మరి 14వ తారీఖు ప్రారంభోత్సవాన్ని స్థానిక శాసనసభ్యులు బోండామ్మ గారి చేతుల మీదుగా ఈ వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారు కూడా రావడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి ఈ వారోత్సవాలను ప్రారంభించాం. మరి ఈరోజు ముగింపు సందర్భంగా ఈ వారం రోజుల పాటు పిల్లలకి ఆటల పోటీలు, పాటల పోటీలు, నృత్యాల పోటీలు, మ్యూజిక్ చైర్స్ పోటీలు, అలాగే అనేక రకాల ముగ్గుల పోటీలు, అనేక రకాల పోటీలని ఏర్పాటు చేసి గెలుపొందినటువంటి 120 మందికి ఈరోజు వారోత్సవాల ముగింపు సందర్భంగా వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో చాలామంది పాల్గొనడం జరిగింది. మరి గ్రంథాలయంలో వేల మంది ప్రతిరోజు వచ్చి గ్రంథాలయాల్లో చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలను కూడా బయట డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఉద్యోగాలు ఇక్కడ చదువుకొని పొందారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి ఉద్యోగాలు పొందాలంటే జీవితంలో ఈ గ్రంథాలయానికి రావడం, చదవటం కూడా ఒక భాగం కావాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఎవరన్నా దొంగతనం చేయొచ్చు, పెన్నును దొంగతనం చేయొచ్చు, వాచ్ని దొంగతనం చేయొచ్చు. కానీ మనకున్నటువంటి చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కానీ మన యొక్క చదువుని ఎవరో దొంగతనం చేయలేరు. కాబట్టి అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. ఈ గ్రంథాలయంలో మరి 50-60 వేల పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని వినియోగించుకొని విద్యార్థినులు మరి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి రావాలని, బాగా చదువుకొని తల్లిదండ్రులకి, గ్రంథాలయానికి, విజయవాడ నగరానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈరోజు పిల్లలందరికీ చెప్పడం జరిగింది. ముగింపు సందర్భంగా మరి పూర్ణచంద్రరావు గారు కానీ, రవి గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జి రమాదేవి గారు కూడా చాలా మంచిగా ఈ వారోత్సవాలను ఈ వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ గ్రంథాలయాల యొక్క అభివృద్ధికి స్థానిక కార్పొరేటర్గా నేను ఎప్పుడు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. చిన్నారులందరూ కూడా మా ఆశీస్సులు అందించి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పి తెలియజేశాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారు కానీ, బోండామ్మ గారు కానీ, చిన్ని గారు కానీ, ఎంపీ గారు, మేమందరం కార్పొరేటర్ నేను కానీ ఈ గ్రంథాలయానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఫుల్గా ఇస్తాము. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పిల్లలకి మరి విద్యార్థులకు కానీ, గ్రంథాలయాలకు కానీ పెద్దపీట వేస్తుంది. చంద్రబాబు గారికి చదువుకునే విద్యార్థులు అంటే చాలా ఇష్టం. కాబట్టి మరి ఈ గ్రంథాలయాల్లో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా రాష్ట్రం మొత్తం గ్రంథాలయ పండుగలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో కూడా గత వారం రోజుల నుంచి, అనగా 14 నవంబర్ నుంచి 20 నవంబర్ వరకు గ్రంథాలయ పండుగలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రంథాలయ పండుగ అంటే మరి సంవత్సరానికి ఒకసారి చేసిన ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రంథాలయంలో కూడా విద్యార్థులకు అనేక విధమైన పోటీలు నిర్వహించడం,
వాళ్ళకి అవసరమైన సా లెక్చర్స్తో కానీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్లస్ అలాగే సాహితీ మిత్రులతో అందరితో కూడా సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం. ఈ విధంగా గ్రంథాలయాల్లోని రాష్ట్రంలోని ప్రతి గ్రంథాలయాల్లో కూడా మీకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రంథాలయ వారోత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు మరి మొదటి రోజు కూడా ఇక్కడే మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ గారు, మన రచయితల కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ రచయితల కార్యదర్శి పూర్ణచంద్ర గారు మొదలగు పెద్దలందరి సమక్షంలో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత ఈ మచిలీపట్నంలో కూడా డిఆర్ఓ గారు మరియు పెద్దలంతా కూడా కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ వారం రోజులు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది జిల్లా మొత్తం మీద. ఈరోజు వేళ విజయవాడలో ముగింపు కార్యక్రమం జరిగింది. దీనిలో వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు చిన్నారులకి కనీసం 120 మందికి ప్రైజులు రావడం జరిగింది. కొన్ని వందల మంది ఈ విధంగా గ్రంథాలయాల్లోని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి వాళ్ళ యొక్క గ్రంథాలయాల పట్ల వాళ్ళ యొక్క ఆసక్తిని కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనిలో అనేక మంది పెద్దలు, పేరెంట్స్, మరి స్కూల్ టీచర్లు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ సహకారం అందించి మరి దీని అందరినీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలన్నింటినీ, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా తల్లిదండ్రులకు కానీ పాఠశాల ఉపాధ్యాయులకు కానీ మరియు పెద్దలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే ఈ పిల్లలందరినీ కూడా రాబోయే భవిష్యత్ తరాలకి వాళ్ళకొక మంచి విజ్ఞానం అందించే విధంగా గ్రంథాలయాల్లోని పుస్తకాలను కానీ వీటిని ఉపయోగించినట్టు వాళ్ళకి ప్రోత్సహించవలసింది గాను గ్రంథాలయాన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. నవంబర్ 19 మన ప్రియతమ ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పోలుకొండ మంగతాయారు సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహించిన కార్యక్రమం ఈరోజు 57వ గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగింది. ఈ సభకు నా వంతు కృషిగా మహిళా దినోత్సవం మహిళలందరినీ కలిసి ఒక మహిళల గురించి స్వాతంత్ర సమరయోధుల్లో స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకొని ప్రాణాలు విడిచిన ప్రాణ త్యాగాలు చేసిన మహిళల గురించి 4 మాటలు చెప్పదలుచుకునేందుకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక స్త్రీమూర్తి ఉమామహేశ్వరి నా మిత్రురాలు, పోలుకొండ మంగతాయారు వ్యవస్థాపకురాలు. ఆమె ఒంటరి మహిళ, ఊయలు ఊపే చేయి ఉర్విని పాలించగలదు అన్న చందంగా ఆడవాళ్ళు ఒకప్పుడు వంటగదిలో వంటలు చేస్తూ వంటిల్లే వైకుంఠంగా బ్రతికే నాటి నుంచి ఈరోజు వంటలు మాత్రమే కాదు, దేశాన్ని పరిపాలించుకోగలం. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి విమానంలో నడిపే పైలట్ వరకు కూడా ఎదిగాము. అన్ని రంగాల్లో కూడా ర్యాకెట్లా దూసుకుపోతున్న ప్రగతి మనది అని చాటి చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. మహిళలు దేంట్లోనూ కూడా పురుషులకి ఏమాత్రము తీసిపోరు కాదు, పురుషుల కంటే మిన్నగా కొన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఏ రంగంలో, రాజకీయం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా మహిళలు ప్రతి రంగంలో కూడా ముందంజలో ఉన్నారు. కాకపోతే ఈ మహిళలందరికీ తప్పనిసరిగా పురుషులందరికీ కోరుకున్నది ఏంటంటే మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి అన్నదే మా యొక్క విన్నపము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా దేనికి కష్టాలు వచ్చాయని, కన్నీళ్లు వచ్చాయని మూల కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. నేను దేంట్లో కూడా తీసిపోను అనే మనోధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగితే మనం ఎన్నెన్నో విజయాలు సాధించగలుగుతాము. మనకి ఆత్మస్థైర్యమే మనకి శ్రీరామ రక్ష. ఓకే, ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మా పోలుకొండ మంగతాయారు స్మారక సాహిత్య సేవా సంస్థ తరపున ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల విద్యార్థులకు నాకు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన మహిళ అనే అంశంపై వారికి వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని చాలా చక్కగా వ్యాసరచన చేశారు. వారందరికీ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. మరి మహిళలు ఏదో వంటగది నుంచి కూడా అంతరిక్షానికి ఎగినటువంటి గొప్ప ధీశాలులైనటువంటి మహిళలు, స్ఫూర్తిదాయకమైన మహిళలు మనకి ఎందరో ఉన్నారు.
ఒక కల్పనా చావ్లా, ఒక సునీత విలియమ్స్, అదేవిధంగా క్రీడారంగంలో తీసుకుంటే మనకి పివి సింధు, కోనేరు హంపి, ఇలా ఎంతోమంది మహిళామణులు ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు ఆయా రంగాల్లో శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల్లో విజయాన్ని సాధించారు. అది మామూలు విషయం కాదు. ఇంతకుముందు స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహిళలు వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో సైతం ఎదురొడ్డి వారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఇంకా సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో మనందరికీ తెలుసు, ఇందిరాగాంధీ ఒక నూతన శకాన్ని ప్రారంభించింది ఈ భారతదేశంలో. ఇంకా ఎంతోమంది మహిళలు ఒకప్పుడు గడప దాటి బయటకి రానటువంటి వాళ్ళు ఈరోజు ఎంతో వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని, విద్యని సద్వినియోగం చేసుకొని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలలో ఎందరికో ఆదర్శమూర్తులుగా నిలిచారు. వాళ్ళందరూ స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు. మరి అదేవిధంగా చాలామంది ఒక మదర్ తెరిసా గురించి, ఒక డొక్కా సీతమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, ఇలాంటి ఎంతోమంది సేవా తత్పరుల గురించి కూడా ఆ మహిళల్ని కొనియాడారు. మరి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని సావిత్రిబాయి ఫూలే గారు తీసుకొచ్చారు. ఒకప్పుడు మహిళ గడప దాటని పరిస్థితుల్లో ఎన్నో సాంఘికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆమె ఎన్నో విజయాలని చవిచూసి తరువాతి తరం వారికి, భవిష్యత్తు తరం వారికి ఒక బాటను వేశారు. మరి వాళ్ళందరూ స్ఫూర్తిదాయక మహిళల్ని తెలుసుకొని అందరూ కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడుస్తూ మన సమాజానికి సేవ చేసి, మన దేశానికి సేవ చేసి, దేశం గర్వించదగ్గ మహిళామణులుగా వీళ్ళందరూ ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Myself, Ayyappa Arunachala, Advocate, Andhra Pradesh High Court and Telangana High Court, Human Rights Organization All India National President and Founder. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదన్నా సైబర్ క్రైమ్కి సంబంధించి మీరు మోసపోతే వెంటనే 1930 కాల్ చేయండి. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఇప్పుడు పోలీస్ అధికారులు ఫొటోస్ వాట్సాప్ పెట్టుకొని కాల్ చేసి బెదిరిస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మీరు ఎవరు మోసపోవద్దు. తక్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత సమాజంలో చాలా సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. మీ వాట్సాప్కి ఏదైనా లింక్ వస్తే ఆ లింకుని మీరు క్లిక్ చేయొద్దు. అనవసర లింక్ జోక్స్ మీరు వెళ్ళవద్దు. అలా చేస్తే మీ ఫోన్పే డబ్బులు పోయే అవకాశం ఉంది. 2, ఏదైనా మీరు ఆర్డర్ బుక్ చేయకుండా మీకు ఆర్డర్ వస్తే ఆర్డర్ని తీసుకోవద్దు. ఆర్డర్ క్యాన్సిలేషన్ కోసం ఓటీ పెడితే మీరు చెప్పవద్దు. ఆన్లైన్లో లోన్స్ తీసుకున్నప్పుడు మీరు కట్టని పక్షంలో మీ పరువు తీసే అవకాశం ఉంది. చాలా మీరు మానసికంగా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్లో తెలియని బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకోవద్దు. మీకు అంతగా అవసరమైతే మీ నియరెస్ట్ బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. ఈ యాక్ట్ ప్రకారం నిర్ణీత వయసు రాకుండా వివాహం చేస్తే అది చట్టరీత్యా నేరం. అది కాకుండా నిర్ణీత వయసు రాకుండా వివాహం చేస్తే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి పిల్లలకి. కావున తల్లిదండ్రులు అర్థం చేసుకొని చిన్న వయసులో వివాహాలు చేయడం ఆపేసేయండి. మీ ప్రాంతంలో కానీ మీ ప్రిన్సెస్లో కానీ వివాహం జరిగితే వెంటనే జిల్లా కలెక్టర్ గారికి కానీ పోలీసు వారికి కానీ అమ్మారో కానీ కంప్లైంట్ ఇవ్వండి. వివాహాన్ని ఆపండి. ఈ వివాహం జరగటం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. అది రుజువైంది. 2, ఈ చట్టం ప్రకారం ఈ వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. కంపల్సరీగా జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతంలో వివాహం జరుగుతున్న వివాహాన్ని ఆపండి. ఒక భవిష్యత్తుని కాపాడండి. సమాచార హక్కు చట్టం 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఏ సమాచారాన్నైనా సెక్షన్ 6(1) అప్లికేషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. దీనికి కాలపరిమితి 30 రోజులు. మీరు అధికారికి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదు కాపీ తీసుకోండి, రిసీవ్డ్ కాపీ. అప్పటి నుంచి 30 రోజులు అధికారి మీకు సమాచారం ఇవ్వాలి. ఈ అధికారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు బయట బోర్డు పెట్టుంటే ఆఫీసులో ఆ ప్రకారం మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రుసుము వివరాలు: గ్రామ స్థాయిలో ఉచితం, మండల స్థాయిలో ₹5, జిల్లా రాష్ట్ర స్థాయిలో ₹10 మీరు ఫీజు చెల్లించాలి. కోర్టు ఫీ స్టాంపు ద్వారా కానీ స్టాంపు డ్యూటీ కానీ చెల్లించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మొదటి 4 పేజీలకి ఉచితంగా మీరు సమాచారం ఇస్తారు. మిగతా పేజెస్ ఎన్ని ఇస్తారు ₹2 చెల్లించి అధికారి దగ్గర సమాచారం తీసుకోవాలి. 30 రోజులు దాటిన అధికారి మీకు సమాచారం ఇవ్వకపోతే మీరు ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలి. సెక్షన్ 19(1) ప్రకారం ఈ అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఈ అప్పీల్లో
ఆయన మీకు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఇవ్వకపోతే సెక్షన్ 19(2) ప్రకారం మీరు స్టేట్ కమిషన్ ఆశ్రయించాలి. మన మంగళగిరిలో ఉంటుంది స్టేట్ ఆఫీసు, అక్కడ ఆశ్రయించాలి. ఆ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సెక్షన్ 6(1) అప్లికేషన్ నకళ్ళు, 19(1) అప్లికేషన్ సగం అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని అధికారికి అప్పచెప్పాలి. ఆ అధికారి మీకు నోటీస్ ఇస్తారు, హీరింగ్కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వాలి. అప్పుడు మీకు ఆర్డర్స్ ఇస్తారు. దానివల్ల మీకు న్యాయం జరుగుతుంది. అధికారి తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారి అసభ్యకరంగా మాట్లాడినా మీరు పోలీస్ కేసు కూడా పెట్టుకోవచ్చు. ఈ యాక్ట్ ప్రకారం కమిషనర్ గారు చెప్పారు. అధికారి తప్పుడు సమాచారం ఇస్తే 20,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే రోజు 250 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కమిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కనుక అన్యాయం జరిగినట్టు మీరు భావిస్తే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఆర్టికల్ 226 ప్రకారం మానమస్ పిటిషన్ వేసుకొని మీరు హైకోర్టులో కూడా న్యాయం పొందవచ్చు. మీ అయ్యప్ప, అరుణాచల హైకోర్టు న్యాయవాది. ఇవాళ ట్యాగూర్ లైబ్రరీలో వారం దినోత్సవాలు జరుపుతున్నారండి. సో ఈ దినోత్సవాల్లో పిల్లలందరికీ పిలిచి హెల్త్ ఎడ్యుకేషన్ అవి ఇవ్వడం జరుగుతుంది. నేను డాక్టర్ జాస్తి ప్రత్యూష హాస్పిటల్స్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము. సో వాళ్ళందరికీ ఒక అవగాహన, డైట్ ఎలా తీసుకోవాలి, హైజీన్ ఎలా ఉండాలి, పీరియడ్స్ టైంలో జాగ్రత్తలు ఎలా ఉండాలి, లైఫ్లో ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్స్ ఏంటి అనేవి చెప్పడం జరిగిందండి. లాయర్ గారు కూడా ఒకళ్ళు వచ్చారు. సో అన్ని విధాలుగా వీళ్ళు ఈ ట్యాగూర్ లైబ్రరీ వాళ్ళు ప్రోత్సహిస్తున్న విధానం మాకు చాలా నచ్చింది. అండ్ ఇక మీదట ముందు కూడా ఇలాంటివి ఏమన్నా అకేషన్స్ ఉంటే మేము ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేస్తామని తెలుపుతున్నాను. ఈ మనకి హెల్త్ అవేర్నెస్లో డైట్ అనేది చాలా ఇబ్బందులుగా ఉందండి. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం కంటే రుచికరమైన ఆహారానికే మొగ్గు చూపిస్తున్నారు. ఫస్ట్ది డైట్లో గైనిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే ఆకుకూరలు, తర్వాత నట్స్, సీడ్స్, పుచ్చకాయ గింజలు కానివ్వండి, మొలకలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గైనిక్ ఇష్యూసు, ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉంటాం. ఇదే మన పిల్లలకు కూడా తెలియచేయడం జరిగింది.